ఫైబర్ నెట్ స్కామ్ మాస్టర్ మైండ్ చంద్రబాబే. టెరాసాఫ్ట్ కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పందేరం. నేర చరిత్రుడు వేమూరి హరికృష్ణకు చంద్రబాబు వత్తాసు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ ప్రాజెక్టును అప్పగించారు. 333 కోట్ల రూపాయల ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతి దందా. విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిఐడి. A1 చంద్రబాబు, A2 వేమూరి హరికృష్ణ, A3 కోగంటి సాంబశివరావు. అస్మదీయుడు అయితే చాలు, అడ్డగోలుగా ప్రభుత్వ ప్రాజెక్టులు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతో తనది మాస్టర్ మైండ్ అని చంద్రబాబు మళ్లీ నిరూపిస్తూనే ఉంటారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో యథేచ్ఛగా సాగిన దోపిడీ బాగోతంలో ఫైబర్ నెట్ అవినీతి పర్వం అందుకు ఓ మచ్చుతొనక మాత్రమే. కేంద్ర నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబుపై సిఐడి కొరడా జులిపించింది. ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీపీ న్యాయస్థానంలో శుక్రవారం ఛార్జ్ షీటును దాఖలు చేసింది. A1గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, A2గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండి వేమూరి హరికృష్ణ, A3గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇన్క్యాప్ సంస్థలకు అప్పటి ఎండి కోగంటి సాంబశివరావు, ప్రస్తుత దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్గా ఉన్నారు. వాళ్ళతో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120 బీలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1) సి, డి ప్రకారం కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టింది సిఐడి తన ఛార్జిషీట్లో సవివరంగా వివరించింది. చంద్రబాబు పన్నాగం ప్రకారమే టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం 2,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల రూపాయల విలువైన పనుల్లో అక్రమాలకు బరిదెగించారు. విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖలను చంద్రబాబు తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉంది. కానీ విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా ఆ ప్రాజెక్టును చేపట్టాలని ఆయనే స్వయంగా ఆదేశించారు. అంతేకాదు, పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకుని పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరి హరికృష్ణ ప్రసాద్ను ఏపీ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యునిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయనను అంతటి కీలక స్థానంలో నియమించడంపై విస్మయపరిచింది. నిబంధనలను విరుద్ధంగా ఆయన్ని ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదన్నది నిబంధన. కానీ చంద్రబాబు ఆ నిబంధనను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. ప్రాజెక్టు విలువ అమాంతంగా పెంచేసి మరీ ఇక ప్రాజెక్టు విలువను కూడా అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్టు కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్టు విలువను అమాంతంగా పెంచేశారు. వేమూరి హరికృష్ణ, ఫైబర్ నెట్ కార్పొరేషన్ అప్పటి ఎండి కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్రను పోషించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ ఇక ఈ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ చేపట్టే నాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్టులో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ ఫోర్స్ యంత్రాల సరఫరాలో విఫలమైన ఆ కంపెనీని ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. కానీ చంద్రబాబు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి ఏకపక్షంగా తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కన పెట్టేశారు. దీనిపై ఫేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోనే లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి మరీ టెరాసాఫ్ట్కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి సుందరను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత కూడా టెరాసాఫ్ట్ కంపెనీ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకు గాను వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. ప్రాజెక్టు అమలు లోపభూయిష్టం. ఇక ప్రాజెక్టు అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో 80% ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథను నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్ కుమార్, రామ్మూర్తులతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథను నడిపించారు. ఈ ప్రాజెక్టులతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 284 కోట్ల రూపాయలను విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో 144 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు 119.8 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది. ఆధారాలతో సహా బట్టబయలు ఫైబర్ నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సిఐడి కీలక ఆధారాలను సేకరించింది. ముందుగా ఇండిపెండెన్స్ ఏజెన్సీ IBI గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని IBI గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతారు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలంగా వ్యవహరించారని వారు సెక్షన్ 164 CRPC ప్రకారం న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.